ప్రేమంటే థ్రిల్లు ప్రాప్తిరస్తు. థ్రిల్లేమో గాని సగం వరకు చూసిన తర్వాత మిగిలిందంతా ఇది థ్రిల్ కాదురా బాబు, సొల్లు ప్రాప్తిరస్తులాగా అనిపించింది. హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డ్యూయో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మా ఛానల్లో కంటెంట్ చూడండి, చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్తే స్పాయిలర్ లేకుండా ఈ స్టోరీ చెప్పడం కొద్దిగా కష్టం. ప్రియదర్శి ఒక దొంగ అన్నమాట. కానీ ఈ విషయం పెళ్లి చేసుకున్న అమ్మాయికి పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆ అమ్మాయి కూడా దొంగతనాలు కంటిన్యూ చేద్దామంటది. దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఈ మూవీ. స్టోరీ పాయింట్ విన్నారు కదండి, వింటే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇది రెగ్యులర్గా కాకుండా ఒక క్రేజీ ఐడియా లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా అమ్మాయి తన హస్బెండ్ దొంగ అని తెలిసిన తర్వాత గొడవపడి డివోర్స్ ఇలా వెళ్ళాలి మూవీ. బట్ ఈ మూవీలో దొంగతనాలు కంటిన్యూ చేయడం అనే కాన్సెప్ట్ కొద్దిగా కొత్తగా ఉంది. ఈ మూవీలో 2 ట్రాక్స్ ప్యారలల్గా నడుస్తూ ఉంటాయండి. ఒకటి ప్రియదర్శి ఆనంది మ్యారీడ్ లైఫ్ ట్రాక్, ఇంకొకటి సుమా అండ్ వెన్నెల కిషోర్ పోలీస్ ట్రాక్ అన్నమాట. సో మనం అనుకుంటాం కదా, పోలీస్ ట్రాకే కొద్దిగా కామెడీ ఉంటుంది అని అనుకుంటాం. బట్ అది ఉంటుందండి టార్చర్, అసలు మామూలుగా కాదు. చాలామంది అంటూ ఉంటారు, అరే మనకి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లోనే చాలా కామెడీ పండుతుంది, సినిమాలలో ఎందుకు అంతగా వర్కౌట్ అవ్వదు అంటారు. బట్ స్టేజ్ మీద కామెడీ వేరు, సినిమాలో కామెడీ వేరండి. నిజం చెప్తున్నా, సుమా క్యారెక్టర్ చూస్తున్నంతసేపు మనకి ఇరిటేషన్ మామూలుగా రాదు, అబ్బా అని అనిపిస్తుంది. ప్రియదర్శి ఆనంది మధ్యలో ఉన్న కొన్ని కామెడీ సీన్స్ కానీ, లేకపోతే వాళ్ళ మధ్యలో ఉన్న రొమాంటిక్ డ్రామా అనేది కొద్దిగా వర్కౌట్ అయింది. ఆ కొద్దిగా వర్కౌట్ అవ్వడం వల్ల మనకి ఫస్ట్ హాఫ్ వరకు మూవీ సాగింది, కానీ ఫస్ట్లోనే చేతులెత్తేయాల్సిన మూవీ ఇది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం మామూలుగా ఉండదండి. మొత్తం క్రింజ్ అండ్ అనవసరం లేని ట్రాకులు, అనవసరం లేని వ్యధ, ఇక అదంతా ఒక టార్చర్ లాగా అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ప్రియదర్శి ఓకే, ఉన్నంతలో బాగానే చేశాడు. బట్ ఆయన ఎందుకో స్క్రిప్ట్లు ఎంచుకోవడం అనేది కొద్దిగా వెరైటీగా అనిపిస్తుంది. కోర్టు మూవీ తర్వాత ఆయన అసలు సీరియస్ మోడ్లోకి వెళ్దామా, కామెడీ మోడ్లోకి వెళ్దామా అనే డైలమాలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆనంది గారు, ఈమెను నేను బస్ స్టాప్ మూవీ నుండి చూస్తూనే ఉన్నా. ఎప్పుడు ఫేస్ అంతా సిరాగ్గా పెడతా ఉంటుంది. ఏంటి అసలు ఆమెకు వచ్చే రోలే అలా వస్తుందా, లేకపోతే ఆమె యాక్టింగే అలా చేస్తుందా అని అర్థం కాలేదు. ఈ మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ 20 మినిట్స్లో కూడా ఫేస్ అంతా సిరాగ్గా పెడుతుంది, చూసే వాళ్ళకు కూడా సిరాగ్గా అనిపిస్తుంది. సో వామో, ఉన్నంతలో యాక్టింగ్ వరకు అయితే బాగానే చేసింది, కానీ మేడం గారు అదే ఫ్లోలో ఉన్నట్టున్నారు. బట్ యాక్టింగ్ అంటే ఫేస్ అంతా చిరాగ్గా పెట్టడం కాదు, ఇంకా వేరే ఉంటుంది, అది చూసుకుంటే బెటర్. సుమా అండ్ వెన్నెల కిషోర్ కామెడీ కంప్లీట్లీ వాష్అవుట్, అది వర్కౌట్ కాలేదు నాకైతే. సాంగ్స్ విషయానికి వస్తే 2 సాంగ్స్ బాగున్నాయి. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ఊపు తెచ్చింది. డైరెక్టర్ నవనీత్ ఎంచుకున్న కాన్సెప్ట్ వరకు కొద్దిగా క్రేజీ ఐడియా అనిపించినా కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో మధ్యలోనే దారి తప్పేశాడు. మీరు కూడా ఈ మూవీ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగు మూవీ ఇది. సో నో బ్యాడ్ లాంగ్వేజ్, నో అడల్ట్ సీన్స్, జస్ట్ కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. ఫ్యామిలీతో ట్రై చేయొచ్చా అంటే ట్రై చేయొచ్చు అండి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్ అండ్ రికమెండేషన్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.